విజయనగరం తెలుగు. వ్యాఖ్యానం పల్లి నల్లనయ్య. సాహిత్యం, సంగీతం, విజయనగరం. ఈ మూడింటిని వేరువేరుగా చూడలేం. ఒకరా ఇద్దరా? గురజాడ, గణపతి ముని, ఆదిభట్ల, వంగపండు, ఎందరెందరో కవులు, కళాకారులు. ద్వారం, ఘంటసాల, సాలూరి, సుశీల, మరెందరెందరో సుస్వరాల సమ్రాట్లు. ఇక అక్కడి సంస్థానాలు, జానపదుల నోలలో నాటి వీరగాథలు అన్నీ అబ్బురమే. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆ నేల మాట ఇంకా ప్రత్యేకమైంది. పలుకుల కలకూజితాలతో తనదైన తెలుగు తీయందనాన్ని పంచే ఆ జిల్లా అమ్మ భాష విశేషాలు మీకోసం. తెలుగునాడుకు ఉత్తర సరిహద్దులో తూర్పు తీరపు అంచున అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వారధిలా ఉంటుంది విజయనగరం జిల్లా. అనేక భాషల సంగమం ఈ ప్రాంతం. నాగరిక జానపద సంస్కృతులు దోబూచులాడుతుంటాయి. శాతవాహనుల పాలనలో మధ్య పరగణాలుగా వ్యవహారంలో ఉంది ఈ ప్రాంతం. తరువాత కళింగులు, గజపతులు, వెలమరాజులు, ఇలా క్రమంగా విజయనగర గజపతుల చేతుల్లోకి వచ్చింది విజయనగరం. స్వాతంత్ర్యానంతరం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని భాగాలను విడదీసి 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా ఉత్తర పశ్చిమ ప్రాంతమంతా పర్వతమయం. గిరిజనులు ఎక్కువగా ఉంటారు. దీనికి తోడు నేడు ఒడిశాలో అంతర్భాగంగా ఉన్న గంజాం వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఏలుబడిలో కొన్నాళ్ళుంది. ఇలా తెలుగు, తమిళ, ఒడియా సంస్కృతులతో పాటు హిందీ భాషా ప్రభావము ఈ ప్రాంతపు తెలుగు మీద బలంగానే ఉంది. భౌగోళికంగా అంతగా సంబంధం లేని హిందీ ఇక్కడికి ఎలా వచ్చిందంటే, ఒకప్పటి మధ్యప్రదేశ్, నేటి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, జగదల్పూర్ తదితర ప్రాంతాల ప్రజలు వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించడం వల్ల మొత్తం మీద విజయనగరం తెలుగు ఇన్ని భాషల కలగలుపు. ఉదాహరణకు, తన నివాసాన్ని మార్చుకున్నాడు అనే అర్థంలో బిచానా ఎత్తిశాడు అంటారు. బిచానా అనేది ఒడియా పదం. అలాగే వేగం అనే పదానికి గ్రామ్య రూపం బేగి. ఈ పద రూపాంతరం మీద ఒడియా ప్రభావం ఉంది. ఆ భాషీయులు వా అక్షరాన్ని పలకరు, దానికి బదులు బా వాడతారు. వాళ్ళ సాపత్యంతో వేగిరం అనే ఉచ్చారణ కాస్త బేగిరంగా మారింది. అదే కాలక్రమేణా బేగిగా స్థిరపడిపోయింది. భలే భలే మాటలు, వివిధ భాషల సంపర్కంతో తయారైన తెలుగు మాటలు ఇక్కడ కోకొల్లలు. మేనత్తను స్థానికులు బాప్ప అంటారు. హిందీ బాప్, నాన్నకి తెలుగు అప్ప, అక్క కలిపి నాన్నకి అక్క కాబట్టి బాప్ప అయిందన్నమాట. ఎవరైనా నేరాన్ని కప్పిపుచ్చితే కామప్ చేసేశారు అంటారు. ఆంగ్లంలోని క్లెయిమ్ అప్ అంటే దాచేయడం దీనికి మూలం. ఎవరైనా అబద్ధాలు చెబుతూ ఉంటే వాడివన్నీ జోట మాటలు అనేస్తారు. జోట అంటే హిందీలో అబద్ధం. ఇక పొడవునేమో జబరు అని పిలుస్తారు. ఇది ఉర్దూ మాట. ఆ భాషలో దీనికి అర్థం ఉన్నతమైన అని అర్థం. ఓష్ణం అంటే వేడి అనే సంస్కృత పదం ఓష్టంగా మారి విజయనగరం తెలుగులో జ్వరానికి మారు పేరైంది. అలాగే ఉక్కపోతని ఏస్ట్ అంటారు. ఇది ఓష్ణం రూపాంతరమే. ఇలా సంస్కృతం నుండి వచ్చిన మరో మాట జిమ్మ అంటే నాలుక. జిహ్వ దీనికి మూలం. బైఠాయించు అనే పత్రికా భాష అనుకుంటాం కానీ కూర్చోవడం అనే అర్థంలో స్థానికులు దీన్ని సాధారణంగానే వాడేస్తుంటారు. వీటన్నిటికీ మించి ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఎప్ఎస్. విజయనగరం భాషలో దానికి అర్థం ఉచితం. ఆంగ్ల ఫ్రీ సర్వీస్ లోని ఎఫ్ఎస్ అక్షరాల గ్రామ్య కలగలుపు ఇది. ఈ జిల్లా భాషను తరచు చూస్తే ఇలాంటి మాటలు చాలానే కనిపిస్తాయి. ఇక్కడి ఊళ్ళ పేర్లు కూడా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చుట్టూ పర్వతాలు ఉన్న ఊరు మొదట పర్వతపురం అయింది. కాలక్రమంలో అది పార్వతీపురంగా మారింది. భేల్ అంటే ఎలుగుబంటి, గావ్ అంటే గ్రామం. ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించే గ్రామం భేల్గావ్ అయింది. క్రమేపీ అది బెలగాంగా మారింది. నిడువైన కళ్ళు, కొండ ఉన్న ఊరు నిడువు కళ్ళుగా వ్యవహారంలోకి వచ్చి నిడగల్లుగా రూపాంతరం చెందింది. ముళ్ళ పొదలు ఎక్కువగా ఉన్న పల్లె కంకటాపల్లె అయింది. తాడి చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతమే తాడివాడ. కోనేం రకం చేపలు ఎక్కువగా అమ్ముడయ్యే సముద్ర తీర ప్రాంతమే కోనవాడ, అదే కోనాడ. ఇలా ప్రతి ఊరి పేరు వెనుక ఓ విశేషం కనిపిస్తుంది ఈ విజయనగరం ప్రాంతంలో. నాగావళి, వేగావతి, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, జంఝావతి తదితర నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంత వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే. అయినప్పటికీ ఆహార వాణిజ్య పంటలకి అనువైన ప్రదేశం. ఐక ఆస్తి లేదు, గౌరవము లేదు అన్న చందాన ఉంటుంది ప్రాంత ఫలసాయం.
తిండికి లోటు ఉండదు, అలాగని అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే చాలదు. అలాంటి ఈ ప్రాంతానికి గోదావరి సీమ నుంచి కొన్ని ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చాయి, అగ్రహారాలను ఏర్పాటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఈ శాఖీయులు మొదట గోదావరి పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. గోదావరి నది మీద ఆనకట్టలేని సమయంలో ప్రబలిన కరువుకు తట్టుకోలేక వాళ్ళలో కొందరు ఈ ప్రాంతానికి వచ్చారన్నది చరిత్ర కథనం. కృష్ణరాయపురం కన్యాశుల్కంలో దీని ప్రసక్తి ఉంది. అజ్జాడ హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ స్వస్థలం. కలువురాయి లోగిస కావ్యకంఠ గణపతి ముని పుట్టిన ఊరు. సుంకి, చాకరాపల్లి, చల్లపేట ఇవన్నీ ద్రావిడ బ్రాహ్మణ అగ్రహారాలు. వీటితో పాటు వెలనాటి బ్రాహ్మణుల అగ్రహారాలు వెంగాపురం, కుసుమూరు, నందబలగ, శివరాంపురం మొదలైనవి కొన్ని ఉన్నాయి. ఈ రెండు రకాలైన అగ్రహారాల్ని కలిపి నందాపురం పట్టి పేరుతో పిలుస్తారు. ఈ అగ్రహారికుల మాట తీరు ఒకలా ఉంటుంది. వీళ్ళ దగ్గర వివిధ వృత్తుల్లో కుదురుకున్న ఇతరుల మాట తీరు మరోలా ఉంటుంది. కాలక్రమంలో అగ్రహారాలు పోయినా ఆ రెండు వర్గాల భాషలో మాత్రం ఆ తేడాలు కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కువ అనే పదానికి అగ్రహార పలుకుబడి లావు, దాన్నే ఇతర గ్రామీణులేమో వింత అంటారు. కొంచెం కాస్త అగ్రహార పలుకుబడి, కసింత గ్రామీణుల పలుకుబడి. ఇటువైపు అన్నదానికి ఇసుంట అగ్రహార పలుకుబడి, ఇటెంక అంటే గ్రామీణ పలుకుబడి. వచ్చేసేయ్, వచ్చి, వలపొచ్చి అగ్రహారపు పలుకుబడి అయితే ఎలిపొచ్చి గ్రామీణ పలుకుబడి. గోళీల్ని గొట్టికాయలు అంటారు అగ్రహార పలుకుబడులు, అల్లికాయలు గ్రామీణ పలుకుబడి. తొందరగా అన్న పదానికి అగ్రహార పలుకుబడి వేరం రా వేగి అన్నది గ్రామీణ పలుకుబడి. అత్యాశని కాప్యానం అంటారు అగ్రహార పలుకుబడిలో, కాప్యానం గ్రామీణ పలుకుబడి. సంతృప్తి చెందు అన్నదాన్ని అగ్రహార పలుకుబడిలో అటిపారు, ఈటెక్కు అన్నది గ్రామీణ పలుకుబడి. వేలాకోలం అన్నదాన్ని సరసాలు అంటారు అగ్రహార పలుకుబడిలో, ఎగటాలు అంటారు గ్రామీణ పలుకుబడిలో. ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మాటలు వినపడుతుంటాయి. అక్కడ అలా, ఇక్కడ ఇలా. సాగతీత కానీ తెగవేత కానీ ఏమీ లేకుండా పూర్తి పదాన్ని ఉచ్చరించడం ఈ జిల్లా ప్రత్యేకత. అంతేకాదు పదోచ్చారణ స్పష్టంగా ఉంటుంది. గ్రామీణ భాషలో మూవర్ణకాంత ప్రయోగాలు ఎక్కువ. ఉదాహరణకు చేద్దాము, సేతుము, చూద్దాము, సోతము, విందాము, విందము, ఉందాము, ఉందుము లాంటివి. ఇంకా ఒకే జిల్లా అయినప్పటికీ కొన్ని మాటల్లో విజయనగర ప్రాంత గ్రామ్యానికి, పార్వతీపురం ప్రాంత గ్రామ్యానికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీనికి కారణం నాడు విజయనగరం తెలుగు రాజుల పాలనలో ఉంటే పార్వతీపురం కళింగరాజుల ఏలుబడిలో ఉండేది. దీంతో ఆయా భాషల ప్రభావం స్థానికుల మాటల మీద పడింది. పశువులను పార్వతీపురం ప్రాంతంలో సొమ్ములు అంటారు. ఇదే విజయనగరం వాళ్ళు అయితే పసరాలని పిలుస్తారు. అమ్మాయి అబ్బాయిలను పార్వతీపురం వాళ్ళు గుంటడుగా వ్యవహరిస్తే విజయనగరం ప్రాంత వాసులేమో పిల్లడుగానే ఉచ్చరిస్తారు. అలాగే గోతులు గుమ్ములు అంటారు పార్వతీపురం వాళ్ళు, గాతలు అంటారు విజయనగరం వాళ్ళు. నేను అన్న పదానికి నాను అంటారు పార్వతీపురం వాళ్ళు, నీను అంటారు విజయనగరం వాళ్ళు. ఉంచడం అనే పదానికి ఇడ్డం అంటారు పార్వతీపురం వాళ్ళు, ఎట్టడం అంటారు విజయనగరం వాళ్ళు. పలక్కొండ అన్న పదానికి పల్లక అంటారు పార్వతీపురం వాళ్ళు, వల్లక అంటారు విజయనగరం వాళ్ళు. కారం అనే పదానికి వర్ర అంటారు విజయనగరం వాళ్ళు, నొర్ర అంటారు పార్వతీపురం వాళ్ళు. ఇలాంటి భేదాలు ఎన్నో కనిపిస్తాయి వాళ్ళ ఉచ్చారణలో. ఈ పదాలన్నీ విజయనగరం తెలుగుకు ఓ ప్రత్యేకతను సమకూర్చాయి. ఒకే పదానికి 2-3 అర్థాలు ఉన్న పదాలు ఉన్నాయి. ఇక్కడ గుంట అంటే ఆడపిల్ల, గోదంటే తిండియావ కడుపు, కుర్రు ఏ పనికైనా అడ్డుపొల్ల వేయడం, ఇంగ్లీష్లో కొర్రి అంట, మేకు, కొండ శిఖరం. పెడ అంటే అరటి అర్థం ఒక పక్క అని అర్థం వస్తాయి. జల్ల అంటే ఓ రకం చేప, లెంపకాయ అని అర్థం వస్తుంది. కొత్తెం అంటే అరటి పువ్వు చివరి భాగం, తల వెనక భాగంలో కొట్టే చిన్న దెబ్బ. ఇలాంటి అర్థాలు ఎన్నెన్నో. అలాగే పంచదారని సీని అని, ముల్లంగిని సొత్తికూర అని కూడా పిలుస్తారు. అందరిది అదే బాట. ఈ ప్రాంతంలో పండితులు చాలామందే ప్రవర్ధిల్లారు. సంప్రదాయ సాహిత్యం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు అన్ని రకాల ప్రక్రియలకి ఆలవాలమైంది ఈ నేల. ఎన్ని రకాల సాహితీ ప్రక్రియలు వెలువడినా ఈ ప్రాంత భాషకు ప్రాధాన్యం ఇవ్వడం మరవలేదు ఏ సాహిత్యకారుడును. ఆదిభట్ల అయితే సీమ పలుకు వహి అనే పేరుతో అచ్చ తెలుగు మాటల కూర్పుతో ఓ నిఘంటువునే రూపొందించారు.
అందులో కనిపించే విజయనగరం మాటల్లో కొన్ని: అచ్చిక బుచ్చిక అంటే కలుపుగోలుతనం, ఆరిగం అంటే మట్టి కుంపటి, ఇమ్ము అంటే పదిలం, ఏండ్రపొడు అంటే మొరాయించు, ఉరిడి అంటే కుమ్మరి పురుగు, ఆసడ్డ అంటే నిర్లక్ష్యం. ఇక గురజాడ అయితే కన్యాశుల్కం సంభాషణల రూపంలో విజయనగరం తెలుగుకు చెరగని ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఈ ప్రాంతంలో ప్రజా సాహిత్యము ప్రబలంగానే వచ్చింది. దానికి కారణం రైతాంగ సాయుధ పోరాటానికి నెలవు కావడమే. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భూషణం, వంగపండు తదితరులు ప్రజల భాషలో రచనలు చేశారు. వంగపండు అయితే భూమి భాగవతం నాటకం రాసి ఊరూరా ప్రదర్శనలు ఇప్పించిన ఘనత వారికి ఉంది. ఏం పిల్లడో ఎల్దు మోస్తవా, ఏం పిల్లడో ఎల్దు మోస్తవా, సాలూరవతల సవర్ల కొండకి ఏం పిల్లడో ఎల్దు మోస్తవా, పులుల్ని తిన్న మేకలున్నయట ఏం పిల్లడో ఎల్దు మోస్తవా. ఇలాంటి పాటలు ఎన్నెన్నో భూమి భాగవతంలో రాసి ప్రజల మన్నలను అందుకున్నారు వంగపండు. వాళ్ళ పాటల్లో వినిపించే ఈ ప్రాంత గ్రామ్య పదాలు కొన్ని: పొవ్వాకు పొగాకు, టకురు అంటే ముదురు, ఉమ్మిరి అంటే ముమ్మరం, ఎక్కిడి తొక్కిడి అంటే పుష్కలం, ఎమకల అంటే తెల్లవారుజామున, కౌకులు అంటే ఇబ్బందులు, ఒగ్గేసి అంటే వదిలేసి. ఇలా గ్రామీణ మాటల్లో దొర్లే ఇలాంటి పదాలకు సాహితీ పట్టం కట్టిన కవులు ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇలా ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనేక రూపాంతరాలు చెందుతూ అటు పండితులను ఇటు జానపదులను ఒకే బాటలో నడుపుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది విజయనగరం తెలుగు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన మట్టి మాటలకే ప్రాధాన్యం ఇచ్చే ప్రాంతం విజయనగర ప్రాంతం.